వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మారుతి కిరణ్ బూనేటి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుల్ల వీరేందర్ గౌడ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలి అని చెప్పి ఎంతో చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాల వ్యక్తి మారుతి కిరణ్ బూనేటి భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగిందన్నారు. దళిత సోదరులకు ఉన్న ఇబ్బందులు చూసి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారన్నారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. అలాగే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి బూనేటి కిరణ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వస్తాయి అని అనుకున్నాం. ఇప్పటి వరకు ఏమాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఆ ఈ ఊళ్ళలో పోయినప్పుడు ఆ కూలిపోతున్నటువంటి కొంపలు చూస్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ ఇళ్లలో ఉండి పిల్లలు చదువుకోవాలా, ఈ ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఏ రకంగా బట్టలు మార్చుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి మనము ఈ గ్రామాలలో చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే ఒక మంచి చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి మనకి ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిరణ్ గారు మనకి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినట్లయితే రేపు ఈ సమస్యలు అన్నింటినీ కూడా శాసనసభలో చట్టసభల్లో మీ గురించి మాట్లాడేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు పరిగి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ బోనేటి కిరణ్ గారికి ఓటేసి వారిని గెలిపించేందుకు విజ్ఞప్తి చేస్తున్నాను.